Hello everyone, welcome to AKS IAS Institute. This is Santosh Koka. మనం ప్రీవియస్గా క్విక్ రివిజన్ సంబంధించి జిఎస్టీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు క్విక్ రివిజన్ ఎకానమీ మాడ్యూల్లో మనం కాంకర్ ప్రిలిమ్స్ రిలేటెడ్గా అంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్సే కాకుండా ఇతర ఎగ్జామ్స్ కూడా మనం ప్రిలిమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనం సపరేట్ ప్లేలిస్ట్ అనేది చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఎకానమీ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్. సో ఈరోజు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం డే 39లో భాగంగా, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని పని ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి, రైట్? సో ఫస్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది పార్లమెంట్ ద్వారా 2003లో దీన్ని తీసుకురావడం జరిగింది, రైట్? సో ఈ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ అని చెప్తాం, రైట్? సో ఈ చట్టం 2023లో పార్లమెంట్ ద్వారా రావడం జరిగింది. మేజర్గా మనకి ఇక్కడ ఫిస్కల్ డిసిప్లిన్ని నిర్వహించడానికి అంటే ఆర్థిక క్రమశిక్షణని మనం ఏర్పాటు చేసుకోవడం, అంటే ప్రతి కంట్రీకి ఒక ఆర్థిక క్రమశిక్షణ అంటూ ఉండాలి, రైట్? సో ఆ దేశం సంబంధించి ఎకానమీ ఒక హార్ట్ ఆఫ్ ద బాడీలా మనకి ఉపయోగపడుతుంది. సో దాన్ని ఎకానమీని ప్రాపర్గా నిర్వహించడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఆ బేసిస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిస్కల్ డిసిప్లిన్ అనేది మెయింటైనింగ్ అనేది మేజర్ టార్గెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ లిమిట్స్ అనేవి అంటే గవర్నమెంట్కి ఇక్కడ ఫిస్కల్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్స్ కావచ్చు, దాన్ని రెడ్యూస్ చేసేలా అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఆర్థిక లోటు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆదాయ లోటు కావచ్చు, దాన్ని తగ్గించే విధంగా ఇది ఒక లిమిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఈ చట్టం. తద్వారా మనం ఈ గవర్నమెంట్ అనేది ఫాలో అవుతుంది, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ అదే కాకుండా ఆర్బీఐకి కూడా కొన్ని పవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆర్బీఐ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే అవకాశం ఇది కల్పిస్తుంది, రైట్? సో ఇక్కడ అది కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే ఆర్బీఐకి కొంత ఎంపవర్మెంట్ అంటే సాధికారత కల్పిస్తుంది, కొన్ని ఎఫెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సంబంధించి, రైట్? ఇది ఇండైరెక్ట్గా అని చెప్పొచ్చు మనం, రైట్? సో అయితే ఇది మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఏ విధంగా ఏర్పాటైంది. నెక్స్ట్ ఇందులో కీ ప్రొవిజన్స్ అంటే ప్రధానమైన నిబంధనలు ఏంటి అనేది తెలుసుకోవడంలో మనం ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. మేజర్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ మేజర్గా రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మెయిన్ టార్గెట్స్ ఏంటంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉందో రెవెన్యూ రెసిప్ట్స్ కన్నా అప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉందనేది అర్థం, రైట్? సో ఇది మనకి 2008 కల్లా ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాం, రైట్? సో ఈ యాక్ట్ ద్వారా అదేవిధంగా మనకున్న ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అర్థం, ఆర్థిక లోటు అంటే ఏంటి, ఇక్కడ ఫిస్కల్ మీన్స్ ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే టోటల్ రిసిప్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందో, రైట్? సో అప్పుడు మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది కలుగుతుంది. అంటే ఆర్థిక లోట్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే అంత మనం గవర్నమెంట్ పెట్టే టోటల్ ఖర్చు పూర్తి ఖర్చు ఎప్పుడైతే టోటల్ రిసిప్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది కలుగుతుంది, రైట్? సో ఇది మైనస్ బారోయింగ్స్ అంటే బారోయింగ్స్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటుందో అప్పు తీసుకుంటో అవన్నీ బారోయింగ్స్ అంటే తీసేయాలన్నమాట, మైనస్ నెగిటివ్ చేయాలి ఇక్కడ, అప్పుడే మన ఫిస్కల్ డెఫిసిట్ అనేది తెలుస్తుంది, రైట్? సో ఇది కూడా మనకి టార్గెట్ మనకి 3% అనేది సెట్ చేసింది. ఎప్పుడు ఏ టైంకి 2008 నుంచి 9 కల్లా ఇది 2008 టు 2009 మధ్యలో కంపల్సరీ 3% అనేది ఉండాలి అనే టార్గెట్ కూడా విధించింది, రైట్? సో ఇది రెవెన్యూ డెఫిసిట్ ఎలిమినేషన్ రిలేటెడ్గా చెప్పచ్చు. అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ రిడక్షన్ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఫిస్కల్ డెఫిసిట్ రిడక్షన్ కూడా కంపల్సరీ ఇది 3%గా మనకి టార్గెట్ పెట్టుకున్నాం 2008-9 కల్లా, రైట్? సో అయితే నెక్స్ట్ మనకి నాన్ కాంప్లియన్స్ మెజర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ కూడా ఇచ్చారు. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఈ చట్టం పరిధిలో. ఏంటవి అంటే ఒక్కొక్కసారి వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ లేదా మనకి నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఇష్యూస్ కానీ కలిగినప్పుడు కావచ్చు, లేదా న్యాచురల్ కలామిటీస్ కావచ్చు, అంటే ప్రకృతిపరమైన
మనకి కొన్ని సహజ సిద్ధమైన ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు కావచ్చు, ఆ సర్కమ్స్టాన్సెస్ కానీ లేదా కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ గివెన్ బై మీన్స్ ఆ తర్వాత మనకి వచ్చిన ఎన్కే సింగ్ గారి రికమెండేషన్స్ ద్వారా కొన్ని సర్కమ్స్టాన్సెస్ కూడా యాడ్ చేశారు, రైట్. సో అవి ఇక్కడ మనం చెప్పం, బట్ ఎన్కే సింగ్ రికమెండేషన్స్లో మనం ఇంక్లూడ్ చేయాలి, రైట్. సో ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా, రైట్, సో అవి మనకి ఈ ఎక్సెప్షన్స్ మినహా మనం ఎఫ్ఆర్బిఎం చట్టం రిమైనింగ్ అన్ని టార్గెట్స్ అయితే చెప్పింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సో ఇంప్లిమెంటల్ ఛాలెంజెస్ అనేది మనకి ఇక్కడ మేజర్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 2008కి మనం రెవెన్యూ డెఫిసిట్ తగ్గాలి, ఫిస్కల్ డెఫిసిట్ కూడా 2008-9 కల్లా 3% తగ్గించాలనే టార్గెట్ పెట్టుకున్నాం. బట్ ఇక్కడ 2008 టైంలోనే మనకి గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఏర్పడడం జరిగింది, ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనేది. సో దానివల్ల మనకి ఇది పక్కన పెట్టేయాల్సి వచ్చింది, రైట్. సో అది ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ దీనికి అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు 2012లో, అది కూడా ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. 2012 సవరణ అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ఏదైతే ఉందో దానికి 2012లో ఒక చట్టం తీసుకొచ్చారు, సవరణ తీసుకొచ్చారు, అమెండ్మెంట్. అందులో భాగంగా ఏం చెప్పారంటే పర్టికులర్గా సో ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో రెవెన్యూ డెఫిసిట్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంటే పర్టికులర్గా ఇక్కడ మనకున్న క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, క్యాపిటల్ అసెట్స్కి సంబంధించి కూడా మినహాయించాలనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలనే టార్గెట్తో అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు 2012లో. ఇక్కడి వరకు మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి రిలేటెడ్గా కీ ప్రొవిజన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది ఏంటి అంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే మనం సింపుల్గా ఆర్థిక ఏకీకరణ అని చెప్తాం, రైట్. ఆర్థిక ఏకీకరణ, రైట్. సో ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఒక బడ్జెట్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించే విధంగా ఇది ముందు తీసుకెళ్తారు. దానికి సంబంధించిన డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏంటి, వ్యూహాలు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్సిడీ మేనేజ్మెంట్ అనేది మనకి మేజర్గా అంటే కంట్రోలింగ్ సబ్సిడీస్ అనేది కూడా మేజర్గా ఫిస్కల్ కన్సాలిడేషన్లో ఒక భాగంగా తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకున్న ఎల్పిజి సబ్సిడీ ఉంది, రైట్. ఎల్పిజి సబ్సిడీకి సంబంధించి మనకి లీకేజెస్ లేకుండా మనం ఏం చేసాం, ముఖ్యంగా డీబీటీ ద్వారా ఎల్పిజి సబ్సిడీ అనేది తీసుకొచ్చారు, రైట్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, రైట్. అదేవిధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ సబ్సిడీ లీకేజెస్ అంటే పర్టికులర్గా ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తిత్వ ప్రాపర్గా అమలు ప్రాబ్లమ్స్ లేకుండా తీసుకురావడం జరిగింది ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా. సో ఈ లీకేజెస్ అనేవి ప్రివెంట్ చేసే విధంగా కూడా మనం సబ్సిడీ మేనేజ్మెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక స్ట్రాటజీ. నెక్స్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా అంటే ట్యాక్స్ స్ట్రక్చర్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకొచ్చాం. అదేవిధంగా మనకి ఎఫెక్టివ్గా మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా అసెస్మెంట్ కూడా ప్రాపర్గా తీసుకొచ్చాం, రైట్. సో దాంతోపాటు మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఫోకస్ చేస్తాం. అంటే ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్, రైట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ఇక్కడ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి మనం తీసుకున్న, రైట్. సో ఏరోప్లేన్స్ సంబంధించి మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ ఎయిర్ప్లేన్ అథారిటీ రిలేటెడ్గా మనకి పర్టికులర్గా దాని ప్లాట్ఫామ్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ ఎఫిషియన్సీని పెంచడం అనేది ఇక్కడ మేజర్ ప్రధాన టార్గెట్, రైట్. సో అదేవిధంగా బ్లాక్ మనీ రికవరీకి సంబంధించి కూడా ఇల్లిసిట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఇక్కడ రెవెన్యూని కంట్రోల్ చేసే విధంగా కూడా ఫోకస్ చేశారు, రైట్. సో ఇక్కడ ఫిస్కల్ కన్సాలిడేషన్ స్ట్రాటజీస్లో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా ఏంటంటే మనకి ముఖ్యంగా కోవిడ్-19 వల్ల మనకి జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఆల్మోస్ట్ 9.2% పెరిగిపోయింది, రైట్. సో బట్ మనం తర్వాత 2023-24 మనకి ఫిస్కల్ డెఫిసిట్ చూస్తే ఆల్మోస్ట్ మనం 5.8% దాకా తగ్గించాం,
అదొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు ఇక్కడ ఫిజికల్ కన్సాలిడేషన్ స్ట్రాటజీస్లో భాగంగా. అంటే కోవిడ్-19లో మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల పెరగడం జరిగింది, తర్వాత మనకి 2023-24 అంటే రీసెంట్గా మనం తగ్గించడం కూడా జరిగింది. ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎన్కేసింగ్ కమిటీ. ముందుగా చెప్పుకున్నాం ఎన్కేసింగ్ కమిటీ 2016లో ఏర్పాటు అవ్వడం జరిగింది, రైట్. సో ముఖ్యంగా మే 2016లో ఈ కమిటీ ఫార్మేషన్ అయ్యింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎన్కే సింగ్, రైట్. సో ఫార్మర్ రెవెన్యూ సెక్రటరీగా ఇతను ఈ ఎన్కే సింగ్ గారు ఈ లీడర్షిప్లో భాగంగా లీడ్ చేస్తూ ఈ కమిటీని లీడ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మ్యాండేట్ ఏంటి, అసలు పరిధి ఏంటి ఈ కమిటీ అంటే ముఖ్యంగా రివ్యూ చేయడం, మనకున్న ఎఫ్ఆర్బిఎం చట్టం ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయడం, అదేవిధంగా మోడర్నైజ్ చేయడం అంటే ఆధునీకరణ చేయడం కూడా ఇంపార్టెంట్గా. ఎందుకంటే న్యూ ఫిజికల్ రియాలిటీస్ మనం అర్థం చేసుకోవాలి. మేజర్గా న్యూ ఫిజికల్ రియాలిటీస్ ఇప్పుడిప్పుడు పెరుగుతున్న కొంత మన రిమైనింగ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కారణంగా కావచ్చు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ ఆల్సో లిబరలైజేషన్, ఈ ట్రెండ్ తర్వాత మనకి ఎలా ఉంది పొజిషన్, ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్ సంబంధించి న్యూ ఫిజికల్ రియాలిటీస్ వైజు ఎన్కే సింగ్ గారు ఈ రివ్యూ అంటే ఈ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని రివ్యూ చేయడం, అట్ ద సేమ్ టైం సమీక్ష, అట్ ద సేమ్ టైం ఆధునీకరణ అనేది భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకి ఫిజికల్ పాలసీ రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో అనేది మనం ఇక్కడ మేజర్గా చూసుకోవాలి. ఇతను మేజర్ ఫోకస్ ఏరియా అంటే డెబ్ట్ టు జీడిపి రేషియో, రైట్. డెబ్ట్ టు జీడిపి రేషియో అనేది మేజర్ టార్గెట్గా తీసుకొచ్చారు. సో కోర్ ఫిజికల్ గోల్ అంటే టోటల్ 60% చెప్పారు. ఇందులో మనం సెంటర్ వైజ్ మనం చూసుకుంటే 40% అండ్ స్టేట్ వైజ్ 20%గా డివైడ్ చేయడం జరిగింది అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. అంటే ఫిజికల్ గోల్ అనేది 60%, డెబ్ట్ టు జీడిపి రేషియో 60% అనేది ఫిక్స్ చేశారు ఈ కమిటీ రికమెండేషన్ ద్వారా. నెక్స్ట్ మనకి ఇయర్లీ డెఫిసిట్ రిడక్షన్ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రోగ్రెసివ్ రిడక్షన్ ఆఫ్ డెఫిసిట్స్ బై 2023 ఇయర్లీ కూడా మనకి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్పారు, రైట్. సో అదేవిధంగా డీవియేషన్ గ్రౌండ్స్ అంటే స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందా చెప్పుకున్నాం వార్ ఆర్ మనకున్న నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వైజ్ అండ్ ఆల్సో మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా కూడా ఇవి కూడా మనకి సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావచ్చు, రైట్. సో కొన్నిసార్లు ఆర్థిక నిర్మాణ పర్టికులర్గా మనకున్న రిఫార్మ్స్ సమీకరణాల దృష్ట్యా మనకున్న కొన్ని ఈ ఫిజికల్ పర్టికులర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ టైప్లో అంటే ఈయన చెప్పిన కొన్ని టార్గెట్ డీవియేషన్స్ సంబంధించి అంటే ఎన్కే సింగ్ గారు చెప్పిన కొన్ని ఎక్సెప్షనల్ డీవియేషన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటే అంటే ఫినాన్షియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, రైట్. సో అపార్ట్ ఫ్రమ్ వార్, నేషనల్ సెక్యూరిటీ అండ్ న్యాచురల్ కెలామిటీస్తో, రైట్. సో నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడైనా టార్గెట్కి ఎక్సీడ్ అవుతున్నాం అంటే కంపల్సరీ గవర్నమెంట్ ఇక్కడ ఫిజికల్ కౌన్సిల్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి, రైట్. కౌన్సిల్స్ రోల్ ఏంటి ఇక్కడ, డీవియేషన్స్ ఎప్పుడైనా అవుతున్నాయా అంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎక్సీడ్ అవుతున్న టైంలో డీవియేషన్స్ ఏమున్నాయి అనేది అడ్వైజ్ అయితే ఫిజికల్ కౌన్సిల్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ డీవియేషన్ లిమిట్ కూడా మనం చూసుకుంటే మ్యాక్సిమం డీవియేషన్ అలౌడ్ పర్ ఇయర్ ఈజ్ 0.5% ఓన్లీ. అంటే ప్రతి ఇయర్ మనకి 0.5% ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరగచ్చు, అది ఒక డీవియేషన్ అవ్వచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ముఖ్యంగా ఫినాన్స్ మినిస్టర్ ఎప్పుడైనా ఈ పర్టికులర్ టార్గెట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ అనేది ఎక్సీడ్ అయింది అనుకోండి కంపల్సరీ ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. ఎందుకు ఏంటి కారణాలు, అట్ ద సేమ్ టైం దీనికి వీళ్ళు చేసిన మిస్టేక్స్కి కొన్ని సజెషన్స్ కూడా అంటే కరెక్టివ్ సజెషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. ఫినాన్స్ మినిస్టర్ ఇక్కడ చాలా రెస్పాన్సిబుల్గా అకౌంటబుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి కీ మైల్ స్టోన్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. ఇక్కడ ఎన్కే సింగ్ గారు ఆధ్వర్యం 2016లో చూసుకుంటే తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే 2021 నుంచి మనకి ఇంకా సెవరల్ చేంజెస్ ఏమొచ్చాయనేది కూడా ఫోకస్ చేయాలి. అయితే ఇది February 1, 2020 చూసుకుంటే ఫస్ట్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఫర్ 2021,
presented in parliament, right? So next మనకి అక్టోబర్ 2020 అదే సంవత్సరంలో ఫైనల్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది, రైట్? సో అయితే 15th ఫైనాన్స్ కమిషన్ అయితే ఫైనల్ రిపోర్టు 2021 నుంచి 26 టైం పీరియడ్, అంటే 2021-26 టైం పీరియడ్కి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, రైట్? సో ఈ రిపోర్ట్లో ముఖ్యంగా కీ రికమెండేషన్సే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో, రైట్? ఫినాన్షియల్ రికమెండేషన్స్ ఓవర్వ్యూ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే డెవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఒక పారామీటర్గా తీసుకుంటే, ఈ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టేట్స్ వైజ్ అడ్జస్ట్ చేస్తుందని అందరికీ తెలిసిందే, రైట్? ప్రీవియస్గా మనకున్న ఈ 42% ఈ లిమిట్ ఏదైతే ఉందో 41%కి తగ్గించడం జరిగింది. ఈ 41% ఎందుకు తగ్గించారు? ఈ రిమైనింగ్ 1% ఏం జరిగింది అంటే, ఈ 1% పక్కన పెట్టారు. దేనికి? మనకున్న కొత్త న్యూ స్టేట్ ఏదైతే ఉందో, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, లడఖ్ కావచ్చు, ఈ పర్టికులర్ ప్రాంతానికి యూజ్ అయ్యేలా అవసరాలకు సంబంధించి ఆ 1% పక్కన పెట్టడం జరిగింది, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ద సేమ్ టైం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సంబంధించి మనం చూసుకుంటే, ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్కి సంబంధించి చూస్తే పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్లా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు జిఎస్టీ కాంప్లియన్స్ కావచ్చు, రైట్? జిఎస్టీ కాంప్లియన్స్లో భాగంగా లేదా ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్లో భాగంగా కానీ గ్రాంట్స్ అనేవి పొందే అవకాశం ఉంది. అవి సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్గా చెప్పుకోవచ్చు. అంటే సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కంటే మనం ఇక్కడ న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ లేదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూట్రిషన్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ వీళ్ళకి 27,000 crore అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ 27,000 crore అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా, రైట్? సో ఇది న్యూట్రిషన్కి, అది పోషణ్ అభియాన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా, రైట్? సో అంటే న్యూట్రిషన్, హెల్త్, రైల్వేస్ ఇలాంటి వాటికి స్పెసిఫిక్ సెక్టార్ కేటగిరీస్లో భాగంగా గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫినాన్షియల్ సర్వీస్ కమిషన్ రికమెండేషన్లో భాగంగానే మనం చూస్తాం, రైట్? సో నెక్స్ట్ మనకి గ్రాంట్స్ టు లోకల్ బాడీస్ మనకి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి కూడా గ్రాంట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 2.7 lakh crore అనేది ఇక్కడికి మనకి గ్రాంట్స్ అనేది లోకల్ బాడీస్కి సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ బాడీస్ అంటే మనం విలేజ్ లెవెల్ కావచ్చు, అదేవిధంగా బ్లాక్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ అంటే విలేజ్ పంచాయత్స్, బ్లాక్ పంచాయత్స్, డిస్ట్రిక్ట్ పంచాయత్స్కి సంబంధించి ఈ పర్టికులర్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, గ్రాంట్స్ అనేవి అలొకేట్ అవుతున్నాయి, రైట్? సో అది అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్, రైట్? డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఫండ్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే విపత్తులు సంబంధించి జరిగాయో అది మిటిగేట్ చేయడానికి, నిర్వహించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. వీటికి సంబంధించి ఇవి ఈ ఫండ్స్ని నిర్వహిస్తాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇవి ముఖ్యంగా పర్టికులర్గా చూసుకుంటే ఈ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 75% ఈజ్ టు 25% లా ఉంటుంది. ఏంటి టోటల్గా సెంటర్ అండ్ స్టేట్స్, బట్ ఇక్కడ నార్మల్ స్టేట్స్గా తీసుకోవాలి. బట్ కొన్ని 90% ఈజ్ టు 10% లా ఉంటాయి. అవి దేనికి? సెంటర్ అండ్ మనకి కొంత మౌంటేనియన్ హిల్స్ లాంటి అంటే నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఇక్కడ 90:10% ఉంటుంది, రైట్? సో ఈ పర్టికులర్ ఫిగర్స్ కూడా ఎగ్జామినేషన్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఎస్టీఎంఎఫ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో హిమాలయన్ ఫ్లడ్స్ రీసెంట్గా వచ్చినప్పుడు ఈ ఎస్టీఎంఎఫ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ రూపంలో అక్కడ నిర్వహించడం అయితే జరిగింది, రైట్? సో రీసెంట్గా మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ను కూడా తీసుకురావాలనే రికమెండేషన్ కూడా ఇచ్చారు. ఒక డెవలపింగ్ లెజిస్లేషన్ ఫర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అంటే ఇక్కడ ఒక పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఒక పర్టికులర్ స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. ఈ టోటల్ ఫ్రేమ్వర్క్ అంటే పర్టికులర్గా ఈ ఫిజికల్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయడానికి అనేది కూడా ఇక్కడ రికమెండేషన్స్ అయితే ఇచ్చారు, రైట్? సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మనం ఈరోజు చూసిన క్లాస్ ఒక ఓవర్వ్యూ
మనకి కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే ఫోకస్డ్గా. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మనకి కీ ఫోకస్ ఏరియా ఏంటి, ఫిస్కల్ డిసిప్లిన్ అండ్ కొన్ని లిమిట్స్ మనకి ఏవైతే ఉన్నాయో 3% సెట్ బ్యాక్ ఇంట 2008-9 టైంలో, రెవెన్యూ డెఫిసిట్ కంపల్సరీ 2008 టైంలో కంపల్సరీ ఎలిమినేట్ చేయాలనే టార్గెట్, రైట్. సో నెక్స్ట్ ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ సంబంధించి కీ ఫోకస్ ఏంటి, ఇంప్రూవింగ్ ఫిస్కల్ హెల్త్, మనకి ఆర్థిక ఆరోగ్యం అంటాం, రైట్. సో ఆర్థిక ఆరోగ్యానికి ఆర్థిక ఏకీకరణ చాలా అవసరం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఎన్కే సింగ్ కమిటీ గారి కీ ఫోకస్ ఏంటి, డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ టార్గెట్స్, రైట్. సో అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఫిస్కల్ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్, ఫిస్కల్ సంబంధించి మనకి ఆర్థిక గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో నిధులకు సంబంధించి ప్రాపర్గా అందరికీ సమీకరించాలి, అది టార్గెట్, రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎఫ్ఆర్బిఎం సంబంధించి క్రైసిస్ టైంలో మనం తీసుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా దాన్ని మనం ఆప్ చేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి ఫిస్కల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో డెఫిసిట్ టార్గెట్స్ మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మేజర్గా 3% అనే టార్గెట్ మనకి 2008-9 టైంలో పెట్టుకున్నాం, రైట్. సో ఇది ఒక లిమిట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిస్కల్ కన్సాలిడేషన్ భాగంలో ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా సేల్ అనేది మనకి ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సబ్సిడీ రిలేటెడ్గా కంట్రోల్ కూడా ఎల్పిజిలో మనం డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉపయోగించుకున్నాం అనేది కూడా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి ఫిస్కల్ కన్సాలిడేషన్లో, కటింగ్ వేస్ట్ అండ్ బూస్టింగ్ రెవెన్యూ, అంటే వేస్టేజ్ ఏదవుతుందో, అంటే ఇక్కడ ముఖ్యంగా ఆధార్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఆధార్ పాన్ లింకేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు. అంటే జిఎస్టీ ట్యాక్స్ రిఫార్మ్స్ కావచ్చు, మనం ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లాంటివి తీసుకొచ్చి మనం ఇక్కడ వేస్టేజ్ని కట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రెవెన్యూని పెంచడం కూడా జరిగింది, రైట్. ఫిస్కల్ కన్సాలిడేషన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనకి ఎన్కే సింగ్ గారి కమిటీ డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ టార్గెట్స్, అంటే మనకున్న ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని రివ్యూ చేయడం, మోడర్నైజ్ చేయడం ఒక ప్రధాన పని, ఇతని ఫంక్షన్. అయితే ఇక్కడ ఫిస్కల్ గ్లిడ్ పాత్ని వీళ్ళు సజెస్ట్ చేశారు, రైట్. సో అంటే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకున్న డెప్ట్ టు జీడిపి టార్గెట్ కావచ్చు, ఇయర్లీ ఒక లిమిట్ క్రాస్ చేయకూడదు అనే వాటివి రికమెండేషన్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు. అయితే డెప్ట్ టు జీడిపి రేషియో అండ్ ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మనకున్న కొన్ని లిమిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటి, కొన్ని ఎక్సెప్షన్ అంటే వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కావచ్చు, లేదా న్యాచురల్ సెక్యూరిటీస్ టైంలో, అట్ ద సేమ్ టైం న్యాచురల్ కలామిటీస్ టైంలో, అదేవిధంగా ఫినాన్షియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకున్న టైంలో, ఈ టైంలో తప్ప రిమైనింగ్ టైంలో అన్నీ మనకి పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, రైట్. సో అయితే ఈ ఎస్కేప్ క్లాస్ సంబంధించి మనకి కోవిడ్-19 టైంలో కూడా ఈ ఎస్కేప్ క్లాజ్ అనేది మనం పక్కన పెట్టేసాం. ఎందుకు ఎస్కేప్ క్లాజ్ అనేది ఇన్వోక్ చేసాం, ఎందుకు ఈ ఎస్కేప్ అంటే ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ ఉన్నప్పుడు కోవిడ్-19 లాంటి సంక్షోభాల టైంలో మనం ప్రాపర్గా ఈ ఫిస్కల్ డెఫిసిట్ని నిర్వహించలేము, రైట్. సో ఫైనల్గా 15th ఫైనాన్స్ కమిషన్ ఫిస్కల్ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్ అనేది మేజర్ ఫోకస్ ఏరియా. అండ్ గ్రాంట్స్ ఫర్ న్యూట్రిషన్ కావచ్చు, లోకల్ బాడీస్ లాంటికి సంబంధించి కావచ్చు, అవి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. డెవల్యూషన్ పర్సంటేజ్, లోకల్ గ్రాంట్స్, రైట్. సో వీటికి సంబంధించి కూడా మనం 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది మనకి ఈరోజు ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకున్న ఎన్కే సింగ్ వారి ప్రీవియస్ రికమెండేషన్స్ అడగకపోవచ్చు, బట్ ఇక్కడ మనకి 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇంపార్టెంట్, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.